ఇక్కడ అసలు షుగర్ రాకుండా ఒక వ్యక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్గా కూడా వస్తుంది అంటున్నారు. షుగర్ తల్లిదండ్రులు ఎవరికైనా ఉంటే వస్తుంది అనేటువంటిది ఒక విషయం ఉన్నది. అలా అంటే ఆ కుటుంబంలో ఆ బిడ్డలకి ఎవరికొవరికి రావచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి షుగర్ రాకుండా ఉండాలి, లేదా దాన్ని డిలే చేయాలి అంటే ఏం చేస్తే డిలే అవుతుంది రాకుండా, అసలు పూర్తిగా రాకుండా ఆపుకోవచ్చా? షుగర్ రావడానికి ఇతరితర కారణాలు, మీరు అన్నట్టు జెనెటిక్ కారణాలు ఒక కారణం, కానీ నేను చెప్పినట్టు మనం ప్రివెంట్ చేయగల ఒకే ఒక కారణం మన ఆహారంలో అలవాట్లు, సరైన వ్యాయామం చేస్తూ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే బరువు అనేది ఒక నియంత్రణలోనే ఉంచుకోవాలి. ఎస్పెషల్గా మన ఇండియన్ పాపులేషన్కి పొట్ట అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెటబాలిక్ సిండ్రోమ్ అది కాస్త డయాబెటీస్గా మారుతూ ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లో కూడా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడూ తీసుకోకూడదు. లైక్ పొటాటో చిప్స్ కానీ కురుకురేస్ కానీ వీటిలో సాల్ట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ప్లస్ అవి ఈజీగా డైజెస్ట్ అయ్యే షుగర్స్ బ్లడ్ షుగర్ని అధికంగా పెంచుతాయి. మీ ఆహారంలో ఎప్పుడైనా పప్పు దినుసులు అధికంగా తీసుకోవాలి, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించి తీసుకోవాలి, నట్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే కంపల్సరీగా అవాయిడ్ చేస్తూ రోజుకి మినిమం 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ కానీ జిమ్ కానీ యోగా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్లో మార్పులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా షుగర్ రాకుండా చూసుకోవచ్చు. అంటే డిలే అవుతుంది. ఇట్లా ఏది ఇర్రెగ్యులారిటీ కనపడినా తొందరగా షుగర్ ఛాన్స్ ఉంటుంది. కానీ జెనెటికల్ పరంగా వచ్చే షుగర్ని మనం మందులు వాడుకునే దాన్ని డోస్ తగ్గించుకోవచ్చు, కొన్నిసార్లు కంప్లీట్గా ప్రివెంట్ చేయలేకపోయినా. ఓకే డాక్టర్ గారు, ఒకవేళ షుగర్ ఇప్పుడు మనకు కోవిడ్ ఒక విపరీతమైనటువంటి వ్యాధి ప్రపంచాన్ని వణికిచ్చిందండి. సో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందిలో శారీరకంగా అనేక మార్పులు వచ్చినాయి. చాలామందిలో కొత్తగా షుగర్ కనపడటం కూడా జరిగింది, లేదా ఒబేసిటీ రావటం, ఇట్లా రకరకాలుగా, లేదా అలసట రావటం, అనేక రకాలు. అంటే ఇది పర్టికులర్గా ఇలా అని చెప్పలేం, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన రుగ్మత మనకు కనపడుతుంది. దానిలో షుగర్ ఒకటి. సో ఎందువల్ల వచ్చి ఉండొచ్చు, బాడీలో మెటబాలిజంలో ఎలాంటి తేడాలు వచ్చి ఉంటే ఇది జరిగి ఉంటుంది, దాని గురించి ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు మనం కోవిడ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్, మీరు ఒక హాస్పిటల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయ్యారు అనుకుందాం. జనరల్గా కోవిడ్ వైరస్ మన ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ బీటా సెల్స్ నుంచే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కోవిడ్ వైరస్ ఆ బీటా సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్యామేజ్ వల్ల ఇన్సులిన్ రావడానికి అదొక కారణం. ఇంకొక కారణం వచ్చేసరికి ఏ ఇన్ఫెక్షన్లో అయినా కానీ బాడీ ఒక ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సెల్స్ ఇవి ఎక్కువ పనిచేయడానికి శరీరంలో షుగర్ అనేది అవసరం. దానికోసంగా ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్లో కూడా షుగర్ అనేది రైజ్ అవుతుంది. అది కాకుండా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి స్టీరాయిడ్ మెడికేషన్ అనేది వాడతారు. దానివల్ల కూడా షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో షుగర్ ఉంది, కానీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా ఎవరికైతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుందో కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల, వాళ్ళల్లో ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గుతుందో సేమ్ ఆటోమేటిక్గా నేను చెప్పిన లైఫ్ స్టైల్లో మార్పు రావడం వల్ల వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బోత్ మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది, ప్లస్ మన ఎక్సర్సైజ్ కెపాసిటీ లిమిటేషన్ వల్ల ఒబెసిటీ ప్రమోట్ అయ్యి ఈ రెండు రకాలుగా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత.